మందిరానికి ఎప్పుడెళ్ళాలి? ఆదివారం ఎళ్ళాలా? శనివారం ఎళ్ళాలా? అనే డౌట్‌తో చాలామంది ఉన్నారు. ఆదివారమే ఎందుకెళ్ళాలి? శనివారం ఎందుకెళ్ళకూడదు అనే అనుమానంతో ఉన్నారు. ఎప్పుడు ఎళ్ళాలో తెలియక చాలామందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో నేను అది క్లియర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బైబిల్ లేఖనాల ద్వారా నేను నిరూపిస్తాను. అందరికీ 10 ఆజ్ఞలు తెలిసిందే. ఆ 10 ఆజ్ఞలన్నీ దేవుడు నెరవేర్చారు. దాంట్లో 4వ ఆజ్ఞ అనేది దేవుడు నిర్మూలన చేశారు. అది ఎట్లా నిర్మూలన చేశారో చూద్దాం. ఈ వచనాలు చూడండి. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల నుంచి దేవుడు కొత్త నిబంధనలో ఆ 10 ఆజ్ఞల్లో ఏముంచారో చూద్దాం. చూడండి, ఇవన్నీ 10 ఆజ్ఞలు అన్నమాట. ఇవి 2 ఆజ్ఞలు, మళ్ళీ ఇవి ఒక 9 ఆజ్ఞలు. ఇవి మాత్రం దేవుడు ఉంచారు. మిగతావి దాంట్లో 4వ ఆజ్ఞ మాత్రం దేవుడు నిర్మూలన చేశారు. ఎందుకంటే దేవుడు ఆ 4వ ఆజ్ఞకి ప్రభువై ఉన్నారు. తిరిగి లేచారు, మరణించి తిరిగి లేచారు. కాబట్టి ఆ 4వ ఆజ్ఞ నిర్మూలన చేశారు. చూడండి, 9 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి బైబిల్ లేఖనాల్లో ముందు పెట్టిన వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. ఈ 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలో 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి. దాంతోపాటు మిగతా 2 ఆజ్ఞలు దేవుడు ఇచ్చున్నారు. ఆ 2 ఆజ్ఞలు దేవుడు కొత్తగా ఇచ్చి ఉన్నారు. ఆ 2 ఆజ్ఞలు ఇవే. వీటిని త్వరగా గమనించండి. ఇవి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. దీంట్లో 4వ ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినంని ఆచరించండి అని ఉంది. అది మాత్రమే దేవుడు నిర్మూలన చేశారు. విశ్రాంతి దినము ఆదివారము. ఎట్లా చెప్పుతున్నానంటే ఆదివారము దేవుడు లేచినారు. అది పునరుద్ధాత్మ దినము. దేవుడు శనివారం లేవలేదు. ఆదివారం తెల్లవారుజామున దేవుడు మరణించి 3వ దినం అంటే ఆదివారము తెల్లవారుజామున దేవుడు నిద్ర లేచారు, తిరిగి లేచారు. ఈ వాక్యలేఖనం చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు తూదినప్పుడు పౌలు మారునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుతూ అర్ధరాత్రి వరకు విచ్చరించి మాట్లాడుచుండెను. ఇది అపోస్తలం. చూడండి, ఆదివారంలోనే ఏం చేశారు? రొట్టె విరిచారు. శనివారం రాదు, రొట్టె విరవలేదు. ఎందుకని? పౌలు తెలీదా? అంటే పాత రోజుల్లో దేవుడు శనివారం పెట్టారు. కానీ దేవుడు ఎప్పుడైతే మరణించి తిరిగి పునరుద్ధాత్మలో లేచారో అది పునరుద్ధాత్మలో దేవుడు చెప్పున్నారు. ఇంకా ఏం చెప్పారు చూద్దాం. పరిశుద్ధుల తొరతైన చంద్ర విషయమైతే నేను గలతీయ చంద్రములకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి. నేను వచ్చినప్పుడు చంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వట్టిల్లిన కొలది తన యొద్ద తొంట సొమ్ము నిలువ చెయ్యవలెను. చూడండి, ఇది ఆది చందం అంటే కొత్త నిబంధనలో మొదట ఏర్పడిన చందం. ఆ మొదట ఏర్పడిన చందం దేవుడు పునరుద్ధాత్మ అయినప్పుడు మొదట ఏర్పడిన దళితీ చందం ఇది. ఆ చందంలో దేవుడు ఆదివారం రాదు పౌలు చందాలు పట్టారు, బల్ల విరిచారు. మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. ఇంకేముందో చూద్దాం. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి విశ్రాంతి దినం అనేది ఆదివారం, శనివారం కాదు. ఈ మాట చెప్పిన తర్వాత చాలా మంది కోపం రావచ్చు, కానీ నిజం ఇది నిజం. కాబట్టి బైబిల్ లేఖనాల్లో పచ్చంగా దేవుడు చెప్తున్నారు, ఆదివారము దేవుడు ఏర్పరిచిన పునరుద్ధాత్మ దినమని.
నేను చెప్పింది అబద్ధం అయితే ఒక్కసారి మీరే నేను ఇచ్చిన వచనాలు బైబిల్ లేఖనంలో చూసి పరిశీలించండి, ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఏ రోజు విశ్రాంతి దినం అనేది మీ అంతటా మీరే తెలుస్తుంటారు కాబట్టి నిజాన్ని తెలుస్తోంది.